మీ అందరికీ ప్రేమ వందనాలమ్మా. తిరిగి ఈ వారం మనము ప్రభు సన్నిధిలో ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు చూపించిన కృపను బట్టి ప్రభుకి స్తోత్రములు. ఈరోజు మనము కూడిక ప్రారంభించినప్పటి నుండి పలువురు సోదరీలు మరి మనతో కలుసుకుంటా ఉన్నారు. అందును బట్టి ప్రభుకి స్తోత్రములు. చక్కగా పాటలలో నడిపించిన సోదరీలను బట్టి ప్రభుకి స్తోత్రములు. తమ సాక్ష్యాన్ని వినిపించిన ప్రార్థన ద్వారా కూడా వినిపించిన సోదరిని బట్టి కూడా క్రిస్టి అలాగే సుమలత వారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తామమ్మా. ఈ సమయంలో మనము ప్రభు సన్నిధిలో ఉండగా పరమగీతంలో 2వ అధ్యాయంలో 7వ వచనం నుండి చదువుతాను. పరమగీతం 2వ అధ్యాయము 7వ వచనం నుండి. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రివలేనున్నాడు, లేడి పిల్లవలేనున్నాడు. అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు. కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంట గుండా తొంగి చూచుచున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియురాలా సుందరవతి, లెమ్ము రమ్ము. తర్వాత 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనము. చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపోవు వరకు ఇర్రివలెను లేడి పిల్లవలెను కొండబాటల మీద త్వరపడి రమ్ము. 4వ అధ్యాయము 5వ వచనము. నీ ఇరుకుచములు ఒక జింక పిల్లలయి తామరలో మేయు కవలను పోలి ఉన్నవి. తర్వాత 8వ అధ్యాయము 14వ వచనము, ఆఖరి వచనము. నా ప్రియుడా త్వరపడుము, లఘువైన ఇర్రివలే ఉండుము. గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము. చిన్న ప్రార్థన చేసి వాక్యం ధ్యానం చేద్దాం. మహిమగల మా ప్రియ ప్రభువా, పూజ్యనీయుడమైన మా దేవా, మా స్తుతులకు పాత్రుడమైన ప్రభువా, సింహాసనాసీనుడమైన గొప్ప దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, శ్రీమంతుడా, అద్వితీయ సత్యదేవా, అద్వితీయ శక్తిమంతుడమైన దేవా, జ్ఞానవంతుడమైన దేవా, ఈ సాయంకాల వేళ మీ పాద సన్నిధికి మమ్మల్ని ఈ రీతిగా నడిపించినందున మీకు స్తోత్రములు అర్పిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసునందు మమ్మల్ని అందరినీ అంగీకరించి మీ పిల్లలనుగా మమ్మలను స్వీకరించి మీ ఆత్మ చేత మమ్మలను ముద్రించి మీ వాక్యం ఇచ్చి మీ సంఘం ఇచ్చి మమ్మలను నడిపిస్తున్నారు. మీకు స్తోత్రములు. మా యాత్రా జీవితంలో మీరు మాకు చాలిన వాడవుగా ఉండి మా ముందుండి మా సైన్యాధ్యక్షుడుగా మమ్మలను నడిపిస్తున్నారు. మా క్రింద పునాదిగా ఉన్నారు, మా తలకు శిరస్సుగా ఉన్నారు, మా ప్రక్కన మా పెళ్లి కుమారుడుగా ఉన్నారు. మా ప్రియ ప్రభువా, మా వెనుక మా కాపరిగా ఉండి నడిపిస్తున్నారు. మా తండ్రి, ఈ వారమంతా నడిపించారు. ఆఖరి దినం మీ సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రములు. రేపు మా ప్రభు దినం కొరకే కూడా మమ్మలను సిద్ధపరుస్తారని మీకు అప్పగించుకుంటున్నాం. మా తండ్రి, మీ వాక్యం చదువుకున్నాం, ధ్యానించబోతున్నాం. మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. మా ప్రియ ప్రభువా, ఈ కూడిక ప్రారంభం అయినది మొదలుకొని మీరిచ్చిన మీ సహవాసం అంతటిని బట్టి మీకు స్తోత్రములు. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, సాక్ష్యం ఇచ్చుట ద్వారా తమ అనుభవాలు మాతో పంచుకున్న సోదరులందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారి శ్రమలో మీరు చాలిన వాడవుగా ఉండి నడిపించారు. మీకు స్తోత్రములు. ఒంటరి జీవితంలో మీరు సహకారిగా ఉండి నడిపిస్తున్నారు. ఇదిగో నేనున్నాను, భయపడకుము అని మీరు సెలవిచ్చిన మీ మాటలు మా రోగములో, మా బలహీనతల్లో, మా ప్రభా మరి పోరాటాల్లో మీరు మాకు అభయాన్నిచ్చే వాక్కునిచ్చి నడిపిస్తున్నారు. మీకు స్తోత్రములు అర్పిస్తున్నాం.
ఎక్కువ బలహీన ఘట్టాలం ప్రభువా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. దినదినము మీ బలము మీద మేము ఆధారపడుతున్నాం, మీ కృప మీద మేము ఆధారపడుతున్నాం. ఈ సమయంలో సహా మీ వాక్యం ధ్యానించబోతుండగా మాతో మీరు మాట్లాడుమని మీ ఆత్మ నడిపింపుకు అప్పగించుకుంటున్నాం. ఇశ్రాయేలీయులు మీ నిబంధనను అతిక్రమించి మీ ధర్మశాస్త్రాన్ని నిరాకరించారు. మా ప్రభువా, మీ ధర్మశాస్త్రాన్ని మీరు వ్రాయించి నియమించిన అది వారికి అన్యములుగా ఉండెను. కానీ మీ వాక్యము మాకెంతో ప్రియముగా, మా స్వంతానికి మీరు మాకు రాయిసి ఇచ్చారని, మాతో మాట్లాడే ప్రభు అని, మీ మాట మా కోసమే అని మేము ఎరిగిన వారమై మా తండ్రి మీ వాక్యాన్ని ఆలకించి అంగీకరించి అనుసరించి ధన్యులమగుటకు మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నిష్ప్రయోజకురాల్ని నన్ను కనికరించండి. మీ వాక్యాన్ని అందించటలో మీ కృపను, మీ ఆత్మ సహాయాన్ని, నడిపింపును, స్వాతంత్రాన్ని అనుగ్రహించి జూమ్ లో కనెక్ట్ అయిన సోదరులందరికీ, ఇంకా ఎవరెవరు వింటున్నారో సోదరులందరికీ క్షేమము, దీవెన, దిద్దుబాటు, హెచ్చరిక, ఆదరణ కలుగునట్లుగా, ప్రోత్సాహం కలుగునట్లుగా కృపనివ్వమని క్రీస్తు యేసు ఘనమైన నామముననే స్తుతించి దీన మనస్సుతో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరీలారా, పరమగీతం 2వ అధ్యాయం నుండి అక్కడక్కడ కొన్ని వాక్య భాగాలు మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగాలు చదువుతుండగా మీరు ఏమైనా గమనించారమ్మా? అన్ని వాక్య భాగాలలో కనబడే ప్రత్యేకమైనవి ఏమైనా గమనించారా? ఇర్రి కనబడుతుంది, లేడీ, ఆ రెండు కూడా కనబడుతున్నాయి కదమ్మా. ఇర్రి, లేడీ, అవి జింకలైనా కూడా వాటిలో కొంత తేడా ఉంది. ఆ ఇర్రి, లేడీని గురించి ఈ దినం మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. పోయినసారి మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు పరమగీతంలోని జంతువులలోని ఆత్మీయమైన పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఫరో రథాశ్వాలు, గుంట నక్కలు, అంతేకాదు సింహ వ్యాఘ్రములుండు గుహలు గల కొండలు, అందులో ఉండే సింహాలు, వాటిని బట్టి మనము నేర్చుకునే అనుభవాన్ని గుర్చి, ఆ కొండల అనుభవాన్ని గుర్చి మనము ధ్యానం చేశాం. సరే, వాటిని తిరిగి అంతకంటే ఎక్కువ చెప్పడానికి సమయం సరిపోదు, మనము దాటిపోదామమ్మా. పరమగీతం ప్రత్యేకమైన గీతం కదమ్మా. దీని గూర్చిన ప్రథమ సందేశములో మనం విన్నాం. దీని ప్రత్యేకత, దీని విశిష్టత, ఈ గ్రంథములోని ఆత్మీయత మనము గమనిస్తున్నాం. ఈ గ్రంథంలో అలంకార భాష ఎక్కువగా కనబడుతుంది కదా. అలంకార భాషలోని ఆత్మీయమైన పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. అక్షరార్థంగా తీసుకోవడం కాదు, కానీ ఇందులో మనము ఆత్మీయమైన పాఠం కొంత జ్ఞాపకం చేసుకున్నామమ్మా. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఇర్రి, లేడీ, వీటి పోలిక పరమగీతంలో ప్రియురాలికి ప్రియునికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియుడు ఇర్రి పోలిక, ప్రియురాలు లేడీ పిల్ల పోలికలో మనము ధ్యానం చేయడానికి మనము ప్రయత్నం చేద్దామమ్మా. ఈ ధ్యానాలు నాకు కష్టంగానే ఉన్నాయి, అయినా ప్రభు కృప మీద ఆధారపడుతున్నా, ప్రభు ఆత్మ నడిపింపుకు నేను అప్పగించుకుంటున్నాను. జంతుజాలంలోకెల్లా అందమైన జంతువులు కదమ్మా జింకలు, అందమైన జంతువులు. వాటి పోలిక, ఆ ఇర్రులు, ఆ లేళ్ల పోలిక ప్రియునికి ప్రియురాలికి ఇవ్వడంలో చాలా ప్రత్యేకమైన పాఠము మనం ఇందులో నేర్చుకోగలం. నేను వీటిని గురించి 5 అంశాలు ధ్యానం చేశాను, కానీ మనకున్న సమయాన్ని బట్టి ఒక 3 మాత్రమే ధ్యానం చేద్దామమ్మా. మొట్టమొదటిగా వీటి యొక్క సౌందర్యం గమనించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇర్రులు, లేళ్ళు, జింకలు అసలు ఎంత అందంగా ఉంటాయి కదా. అవి అందానికి ప్రతీకగా కనబడుతున్నాయి. పైగా ఈ గ్రంథంలో ప్రియుడు ప్రియురాలికి పోలికగా ఇవి చక్కగా సరిపోతాయి.
ప్రియునికి ఏ పోలిక ఇవ్వబడిందో వారికి కూడా అదే పోలిక ఇవ్వబడటం ఈ గ్రంథములో మనము గమనించ. వీటి పోలిక ప్రియునికి ప్రియురాలికి ఎందుకు ఇవ్వబడింది అని మనం ఆలోచిస్తే అవి మొట్టమొదట అందానికి ప్రతీకగా కనిపిస్తున్నాయి. అందుకే వాటి పోలిక వీరికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. వాటి ఆకారం చాలా చక్కగా ఉంటుంది కదమ్మా. ఇర్రులు లేళ్ళు వాటి ఆకారం చాలా చక్కగా ఉంటాయి. ఎంతో నాజూకుగా ఎంతో హుందాతనం కనపరుస్తాయి. అంతేకాదు వాటి రంగు మనం గమనించినట్లయితే మంచి ఎల్లోయిష్ బ్రౌన్ లో ఉంటాయి కదమ్మా. వాటి రంగు చక్కగా ఉంటుంది. ఆ రంగు మాత్రమే కాదు, వాటి చర్మము స్పాటెడ్ గా కొన్ని జింకలకు ఉంటుంది కదా, మచ్చలు ఉంటాయి. ఆ మచ్చలు ఎంత అందంగా కనిపిస్తాయో. ఆ జింకల మీద ప్రభువు ఆ చక్కని వస్త్రాన్ని వాటికి ధరింపజేశాడా అన్నట్టుగా చక్కని రంగులో, చక్కని స్పాటెడ్ బ్రౌన్ లో, ఎల్లోయిష్ బ్రౌన్ లో కనిపిస్తాయి. అంతేకాదు వాటి కొమ్ములు సాధారణంగా ఉండే మిగిలిన జంతువులకు ఉన్న కొమ్ములకి ఈ కొమ్ములకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ కొమ్ములు చక్కగా చీలి అందంగా కనిపిస్తాయి కదమ్మా. ఇంకా చెప్పాలంటే దాని కదలికలు, దాని మూమెంట్స్ ఎంత బాగుంటాయో. నడుస్తున్నట్లు ఉంటాయి, కొన్నిసార్లు వడిగా నడుస్తాయి, కొన్నిసార్లు గంతులు వేస్తాయి, చిందులు దొక్కుతాయి, కొన్నిసార్లు పరుగులెత్తుతాయి, కొన్నిసార్లు పారిపోతాయి. వాటి కదలికలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. వాటి కన్నులు అవి కూడా అందంగా కనిపిస్తాయి కదా. అసలు ఆ జింక ఆన్ ద హోల్ ఎంతో అందమైనదిగా, ఆకర్షణీయమైనదిగా కనిపిస్తుంది. స్త్రీ సౌందర్యము దుప్పితో, లేడితో పోల్చబడింది కదమ్మా. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. జాన్ మేరా అంటే మీ సిస్టమ్ అన్మ్యూట్ చేసుకొని రెఫరెన్సెస్ చదివితే సహాయకరంగా ఉంటది. జాన్ మేరా అంటే ఒకవేళ ఆలస్యం అవుతుందంటే నేనే చదివేస్తాను. ఇక్కడ సామెతల గ్రంథం 5:19లో నీ యవన కాలపు భార్య యందు సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఇక్కడ యవనురాలి సౌందర్యం లేడితో, దుప్పితో పోల్చబడినట్లుగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం రాసింది ఎవరో మనకు తెలుసు కదమ్మా. సామెతలు, ప్రసంగి, పరమగీతం ఈ 3 వరుస గ్రంథాలు సొలొమోను రాశాడు. ఈ సామెతల గ్రంథంలో స్త్రీని గురించి ఎక్కువగా వ్రాసినట్లు మన జీవితంలో బహుశా మధ్యకాలంలో సామెతల గ్రంథం రాశాడు. అప్పటికి తన జీవితంలో కొంతమంది భార్యలు, ఉపపత్నులు ఉన్నట్టుగా మనం ఎరుగుదు. అతనికి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు అని మనం ఎరుగుదు. బాహ్య సౌందర్యాన్ని చూసే ఈ సొలొమోను ఒక యవనురాలి సౌందర్యాన్ని చూసి ఆకర్షితుడై ఆమెను చేర్చుకునేవాడు. ఆమె అందమైన దుప్పి, ప్రియమైన లేడీ అని చేర్చుకునేవాడు. ఆమె వయసు పెరిగినప్పుడు ఈ అందమైన లేడీ పోలిక ఆమెలో తగ్గిపోయినప్పుడు మరొక యవనురాల్ని చూడటం, తిరిగి చేర్చుకోవడం, ఆమె యందు సంతోషించడం, మరలా ఇంకొకరిని, ఆమె వయసు పెరిగితే మరొకరిని, ఈ రీతిగా తన జీవితంలో 1000 మంది స్త్రీలతో సాంగత్యం చేస్తూ తాను నైతికంగా ఎంతో పతనమైనట్టుగా మనం చూస్తున్నాం. మెట్టుకు ఆ విషయాలని నేను వివరించి చెప్పడానికి కాదు, కానీ ఇక్కడ యవన కాలపు భార్య ఒక లేడీతో పోల్చబడినట్లుగా మనం చూస్తున్నాం. అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి అని యవన కాలపు భార్యకు ఆ చక్కని పోలిక ఉపయోగించినట్లు మనం చూస్తున్నాం. దైవ గ్రంథములో లేడీ అనే పేరు కలిగిన ఒక సహోదరి ఉంది కదమ్మా. క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనములో తబిత అనే సోదరి కనిపిస్తుంది.
భాషాంతరమున ఆమె లేడీ అని, దోర్కా అని పిలువబడుతుంది. దోర్కా అంటే లేడీ అని క్రింద మూల భాషలో మనము చూస్తున్నాం. ఆమె శారీరక సౌందర్యం మనకు తెలియదు. అసలు క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడా శారీర సౌందర్యం చెప్పబడలేదు కదమ్మా. పాత నిబంధనలో చెప్పబడింది. పాత నిబంధనలో సౌందర్యం ఎక్కువగా వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆది కాండం నుండి కూడా ఈ సౌందర్యవతులైన స్త్రీలను, అసలు స్త్రీల వరుసను ధ్యానిస్తుండగా సౌందర్యవతులను ప్రత్యేకంగా మనము, అంటే నా వర్తమానాలు విన్న వారికి తెలుసు, వారి సౌందర్యం ఎక్కడ ఉందో మనం గమనిస్తూ వచ్చాం. వారి సౌందర్యం పాత నిబంధనలో ఉన్న సౌందర్యము అది ఛాయ, క్రొత్త నిబంధనలో నిజస్వరూపం, ఆత్మీయమైన పాఠం అందులో మనం నేర్చుకోవాలి కదా. ఇక్కడ ఈ దోర్కాకి లేడీ, దోర్కా అంటే లేడీ అని చెప్పి మనం చూస్తున్నాం. ఆమె శరీర సౌందర్యం మనము చూడము, అవసరం లేదు క్రొత్త నిబంధనలో. కానీ ఆమె జీవితంలోని సౌందర్యం, ఆత్మీయమైన సౌందర్యం మనం చూస్తున్నాం. ఆమె జీవితంలోని సౌందర్యం సంఘములోని సోదరీలను ఆకర్షించింది, అపోస్తులను ఆకర్షించింది, సేవకులను ఆకర్షించింది. ఆ ఆత్మీయ సుందరి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ సంఘానికి ఎంత లోటు, సోదరీలకు ఎంత లోటు, ఆ విధవరాండ్రకు ఎంత లోటు. ఆ లోటును భరించలేక ఆ ఆత్మీయ సుందరి కోసం వారు ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె తిరిగి లేపబడినట్లు మనం ఎరుగుదాం కదమ్మా. ఒక ప్రియ సోదరి, ఆత్మీయమైన సౌందర్యం దైవ గ్రంథంలో మనము ఎక్కువగా నేర్చుకుంటున్నాం. ఈ లేడీ లేకపోతే ఈ జింక, దీని యొక్క అందాన్ని మనము గమనించినట్లయితే అది మొత్తము అసలు అన్ని రకాలుగా సౌందర్యం ఆమె దానిలో కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దాని ఫిజిక్, దాని ఆకారం చాలా చక్కగా ఉంటుంది కదమ్మా. దాని నడక, దాని కదలికలు చాలా హుందాగా ఉంటాయి. అది నడుస్తుంటే ఎంత చురుగ్గా నడుస్తుందో, నిటారుగా ఉంటుంది. దాని నడక డీసెంట్ వాక్, డిగ్నిఫైడ్ వాక్. అది దాని నడక స్ట్రైట్ గా ఉంటుంది కదమ్మా, నిటారుగా తిన్నగా నడుస్తుంది. ఎలిగెంట్ ఫామ్ అంటారు. ఆ నడకలో, ఆ తీరులో ఆ హుందాతనం కనిపిస్తుంది. అంతేకాదు జెంటిల్నెస్, మృదుత్వం కూడా దానిలో కనిపిస్తుంది. అవును, సాధు జంతువులలో చేర్చబడింది కదమ్మా, దానిలో ఆ మృదుత్వం కనిపిస్తుంది. అది ఎంత కృపాసహితంగా ఉంటుందో, గ్రేస్ఫుల్ గా ఉంటుంది, ప్లీజింగ్ గా ఉంటుంది కదమ్మా, కోరదగినదిగా కనిపిస్తుంది. అది చాలా తెలివిగా కనిపిస్తుంది. అదే సమయంలో చాలా సింపుల్ గా, చాలా సామాన్యమైనదిగా కనిపిస్తుంది. దాని నడక కొన్నిసార్లు రకరకాలుగా దాని నడకను మనం గమనించవచ్చు. ఇందాకే మనం చెప్పుకున్నాం కదమ్మా. అవును, దాని తీరు, దాని కదలికలు, దాని నడక అంతా కూడా గ్రేస్ఫుల్ గా, కృపాసహితంగా ఉంటుంది. అవును ప్రియ సోదరి, విశ్వాసికి చక్కని పోలిక, ఇర్రి పోలిక, లేడి పోలిక దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. ఎందుకు విశ్వాసికి పోలిక? సోదరీయమైన మనకు ఎందుకు ఇది ఇంత చక్కని పాఠాన్ని నేర్పిస్తుందంటే, ద్వితీయోపదేశ కాండములో 14వ అధ్యాయంలో 3 నుండి 6 వచనాల్లో జంతు జాలం కనిపిస్తుంది. ఇంకా మీరు తర్వాత చదువుకోండమ్మా, సమయం సరిపోదు కాబట్టి నేను దాటిపోతున్నాను. అక్కడ పవిత్రమైన జంతువులు కనిపిస్తున్నాయి. వాటిలో జింక ఉన్నది, వాటిలో దుప్పి ఉన్నది. అవును ప్రియ సోదరి, అంటే ఇది పవిత్రమైన జంతువు, విశ్వాసికి చక్కని పోలికగా కనబడుతుంది. ఎందుకు ఇది పవిత్రమైన జంతువు అంటే, అది 2 లక్షణాలు కలిగినది. నెమరు వేసేది, 2 డెక్కలు కలిగినది అని చెప్పి మనం చూస్తున్నాం. ఈ 2 అనుభవాలను బట్టి అది నెమరు వేసేది మాత్రమే కాదు, 2 డెక్కలు చీలి ఉన్నాయి కాబట్టి అది పవిత్రమైన జంతువు. అది విశ్వాసికి చక్కని పోలిక. అవును ప్రియ సోదరి, ఆ పవిత్రత, విశ్వాసిలో ఉండే పవిత్రతనే ఆమెకు అందాన్ని తీసుకుని వస్తుంది. ఆమె ఆత్మీయమైన సౌందర్యం. ప్రభు మన హృదయ సౌందర్యాన్ని కోరుతున్నాడు కదమ్మా. మన ఆత్మీయమైన సౌందర్యాన్ని ఆయన కోరుతున్నాడు. ఆత్మీయతలోని ఆ పవిత్రత, ఆ
ఆ పరిశుద్ధమైన జీవితం అదే మనకు సౌందర్యాన్ని ఇచ్చేదిగా కనిపిస్తుంది. అంతేకాదు ఆ జింక ఆ దుప్పిని గూర్చి మనము గమనించినట్లయితే అది నెమరు వేసేది అని చెప్పి మనం చూస్తున్నాం. ఆహారము ఆరగించి మింగేసి అలా ఉండేది కాదు. ఒక చోటుకి వెళ్ళి కూర్చొని తాను తినిన ఆహారాన్ని అంతా కూడా మరల నోటిలోనికి తెచ్చుకొని నెమరు వేస్తుంది కదమ్మా. దాని సారం తీసుకుంటుంది. నెమరు వేయడం అనేది చాలా చక్కని అనుభవం. ప్రియ సోదరి, వాక్యము పట్ల మన వైఖరి అలాగే ఉండాలి కదమ్మా. వినేవారు కాదు అందమైన వారు, చదివేవారు కాదు అందమైన వారు, లేక ఆనందించేవారు కాదు అందమైన వారు, కానీ దాని సారమును జీవితములో కలిగి ఉండేవారు అందమైన వారు. వాక్యం యొక్క సారము హృదయములో కలిగి ఉన్నవారు, జీవితములో అనుసరించేవారు అవును నెమరు వేసే అనుభవం. అటువంటి వారే ఆత్మీయమైన సౌందర్యం కలవారు. ప్రియ సోదరి, దినదినము వాక్యముతో నువ్వు ఎలాగూ గడుపుతున్నావు? వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యాన్ని వింటున్నావా? వాక్యాన్ని అంగీకరిస్తున్నావా? వాక్యాన్ని అనుసరిస్తున్నావా? వాక్యం యొక్క సారం నీ జీవితంలో కనబడుతుందా? వాక్యాన్ని అనుసరిస్తున్నావా? అదే అటువంటి వారే ఆత్మీయమైన సౌందర్యం కలవారుగా కనబడుతున్నారు. ఇంకా మనము గమనించినట్లయితే 2 డెక్కలు చీలి ఉంటాయి. పాదాలకు 2 డెక్కలు చీలి ఉండడం ద్వారా అది నడిచినా, అది వడిగా నడిచినా, అది గంతులు వేసినా, అది పరుగులెత్తినా, అది కొండల మీదకి వెళ్ళినా, మరి ఎక్కడ ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది జారిపడదు. అవును, ఆ షూర్ ఫుటెడ్నెస్ అంటారు, జారిపడని అనుభవము. పాదాలు జారిపడనివి. అవును, దాని పాదాలు మనకి చక్కని పాఠాన్ని నేర్పిస్తుంది. విశ్వాసులమైన మనం కూడా జారిపోయే అనుభవం కాదు. ఈ లోకము జారుడు బండ లాంటిది కదమ్మా, కాలు పెడితే జారిపోతాం. కానీ విశ్వాసి యొక్క అనుభవం ఏంటమ్మా? జారిపడని అనుభవము, 2 డెక్కలు చీలిన అనుభవము. అందుకే మన అడుగులు స్థిరపరచబడతాయి. ఎప్పుడమ్మా? వాక్యం విన్నప్పుడు, వాక్యాన్ని నెమరు వేసినప్పుడు, వాక్యం యొక్క సారము మన జీవితంలో జీర్ణించుకుపోయినప్పుడు, మన హృదయములో జీర్ణించుకుపోయినప్పుడు, మన జీవితములో, మన అనుభవములో జీర్ణించుకుపోయినప్పుడు మన అడుగులు జారము. ప్రియ సోదరి, ఎన్నిసార్లు మాటల్లో జారిపోతున్నావు, తలంపుల్లో జారిపోతున్నావు, నడకలో జారిపోతున్నావు. జారిపోయే అనుభవమా? జారిపోతున్నా అంటే ఈ దుప్పి యొక్క అనుభవం నీకు లేదు, జింక యొక్క అనుభవం లేదు, అందమైన జీవితం నీకు లేదు. ఒకవేళ బాహ్యంగాను అందాన్ని కోరుకుంటున్నావేమో, వాటి కోసం ప్రయాసపడుతున్నావేమో, కానీ ఆ అతి సుందరుడైన ప్రియుని ఎదుట నీవు ప్రియురాలుగా సుందరిగానే ఉన్నావా? ఆత్మీయమైన సౌందర్యం కలిగి ఉన్నావా? అంతేకాదు, ఈ దుప్పి, ఈ జింక డెక్కలు చీలి ఉండడం ద్వారా అది వడిగా పరిగెత్తగలదు. స్విఫ్ట్నెస్ అనేది దానిలో ఉంది. వడిగా పరిగెత్తగలదు, కొండలు ఎక్కగలదు. అవును ప్రియ సోదరి, అది వడిగా పరిగెత్తడం. కొన్నిసార్లు పారిపోవలసి వస్తుంది. అవును, మన జీవితంలో కూడా చురుకుదనం ఉండాలి. సోమరితనం ప్రభువుకి ఏమాత్రం ఇష్టం లేదు కదమ్మా. ప్రభు ఎంత చురుకుగా పని చేసేవాడు, ప్రయాణం చేసేవాడు, కార్యాలు చేసేవాడు. ప్రభు కార్యాల మీద, తండ్రి కార్యాల మీద ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఆయన ఎంత చురుకైన వాడు. మార్కు సువార్తలో వెంటనే 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 అనే మాట అలుపెరుగని ఆ ప్రభు సేవా జీవితాన్ని చూపిస్తుంది కదమ్మా. అవును ప్రియ సోదరి, మనం కూడా చురుకుగా ఉండాలి. చురుకుదనము లేక ఎన్నిసార్లు పెందలకడనే ప్రభుతో గడపలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, ప్రభుని స్తుతించలేకపోతున్నాం, పెందలకడనే ఆయనను ఆరాధించలేకపోతున్నాం. చురుకుదనము లేక మంచంలో ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతూ వాక్యాన్ని చదవలేకపోతున్నాం, ప్రభు కొరకై పరుగులెత్తలేకపోతున్నాం. మన ఎదుట ఉన్న ఈ పరుగు పందెములో జింకను పోలి పరుగులెత్తే వారముగా, ఆత్మీయమైన సౌందర్యము గలవారముగా ఉండడం మనకి ఎంత దీవెనకరం కదమ్మా. అంతేకాదు, అది పారిపోయేది కదమ్మా, పారిపోతుంది. అపాయం ఉన్నప్పుడు పారిపోతుంది, పరుగులెత్తి పారిపోతుంది. అవును, ఆగేది కాదు, వెనుకకు చూసేది కాదు.
నిపుణత, వేటగాళ్ళ యొక్క శక్తిని సవాలు చేసేటట్లు పారిపోతుంది కదమ్మా. పరుగెత్తి చిందులు దక్కుతూ పారిపోయేది. అవునమ్మా, మనం కూడా డెక్కలు చీలిన అనుభవము, పారిపోయే అనుభవము, పాపము నుండి పారిపోవాలి, అపవిత్రత నుండి పారిపోవాలి, విగ్రహారాధన నుండి పారిపోవాలి, యవనేచ్ఛల నుండి పారిపోవాలి. పారిపోతున్నామా? జాగ్రత్త నుండి పారిపోవాలి. అక్కడ నష్టం ఉన్నది, అక్కడ అపాయం ఉన్నది, అక్కడ పాపం ఉన్నది, అక్కడ అపవిత్రత ఉన్నది అని తెలుసుకున్నప్పుడు మనం పారిపోయే వారుగా ఉండాలి. పరుగులెత్తే అనుభవం. అవును, ఈ దుప్పి మనకి ఎంత చక్కని పాఠాన్ని నేర్పిస్తుంది. నెమరు వేసేది 2 డెక్కలు గల అనుభవం గలది. వాక్యాన్ని నెమరు వేయడం, వాక్యం యొక్క సారము జీవితంలో కలిగి ఉండడం, వాక్యము కార్యరూపము మన జీవితంలో దాని ద్వారా మన లోకంలో డెక్కల అనుభవం, 2 డెక్కల అనుభవం కలిగి జీవించవచ్చు కదమ్మా. వాక్యానుసారమైన నడక, వాక్యానుసారమైన ప్రవర్తన, స్థిరపరచబడిన ప్రవర్తన. ఒకరి ప్రవర్తన ఆయన వలన స్థిరపరచబడుతుంది. 37వ కీర్తనలో చూస్తున్నాం. అతని నడతను చూసి ఆయన ఆనందిస్తాడట. నీ మార్గములలో నడుచున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండట, ఎంత మేలు అని అంటున్నాడు. 119వ కీర్తనలో కూడా నీ న్యాయ విధులను, నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు. అమ్మ, స్థిరత ఉందా? జారిపోతున్నావా? వాక్యానుసారంగా స్థిరపరచబడిన అనుభవం ఉన్నదా? అవును, ఒకప్పుడు నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊవి, కానీ ప్రభు అక్కడ నుండి మనల్ని పైకి లేపాడు. క్రీస్తును బండ మీద మన పాదములను నిలవబెట్టాడు. స్థిరంగా ఉన్నామా? స్థిరమైన భక్తి, స్థిరమైన ప్రవర్తన జారిపోకుండా ఉందా? స్థిరమైన బుద్ధి, స్థిరమైన విశ్వాసం, స్థిరమైన ఆసక్తి మనలో ఉందా? ఎలా ఉన్నాయి? ఈ ఇర్రి లేడీ, దాని గురించి మనం చూస్తున్నాం. అందం, దాని జీవితంలోని అందం, దాని దేహములోని అందం మన జీవితంలో మనము కలిగి ఉండాలి. పాపానికి అప్పగించుకోవడం కాదు, కానీ పారిపోయే అనుభవము మనము కలిగి జీవించాలి కదమ్మా. మన బాహ్య సౌందర్యం కోసము ఎక్కువ శ్రమించడం వాక్యానుసారం కాదు కదమ్మా. అప్పగించుకోవడం సరికాదు. ఆత్మీయమైన సౌందర్యం, ఈ బాహ్య సౌందర్యం అంతకంతకు తగ్గిపోయేదే కదమ్మా. వయసు పెరిగే కొద్దీ ఆత్మీయమైన సౌందర్యం తగ్గిపోయేది, కానీ క్షమించండి, బాహ్య సౌందర్యం తగ్గిపోయేది. ఆత్మీయమైన సౌందర్యం అంతకంతకు అభివృద్ధి పొందుతుంది కదమ్మా. కాలము గడిచే కొద్దీ, వయస్సు పెరిగే కొద్దీ, వాక్యముతో గడిపే కొలది, ఆరాధించే కొలది, ప్రార్థించే కొలది, సహవాసంలో అభివృద్ధి చెందే కొలది, శ్రమలనే కొలిమిలో పరీక్షించబడే కొలది మనం ఎలాగ తయారవుతామమ్మా? ఆత్మీయమైన సౌందర్యవతులముగా తయారవుతాం. కాబట్టి ఈ మొదటి పోలిక, మొదటి అంశము సౌందర్యం అని చెప్పి నేను పేరు పెట్టుకున్నా. రెండవదిగా 2వ అధ్యాయం 7వ వచనం చూడండమ్మా. పరమగీతం 2వ అధ్యాయం 7వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ నేను 2వ అంశానికి ఏమని పేరు పెట్టుకున్నానంటే సహవాసాన్ని చూపిస్తుంది. ప్రియునితో సహవాసం, ప్రియుడు ప్రియురాలు, వారు ఇద్దరు కలిసి చేసే ఆ సహవాసం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ 2 కలిసి సహవాసం చేసేటప్పుడట, ఇరులు లేలు కలిసి సహవాసం చేసేటప్పుడు ఎవరు కూడా అభ్యంతరపరచలేరు. ఏ జంతువు కానీ, ఏ పక్షి కానీ, ఏ పరిస్థితి కానీ, ఎట్టి పరిస్థితిలో కూడా వాటి సహవాసాన్ని భంగము చేయగలిగినది ఏది కూడా ఉండదు. అవును ప్రియ సోదరి, ఇది ప్రియురాలు ప్రియుడికి ప్రియురాలికి ఉన్న ఆ సంబంధం, ఆ సహవాసాన్ని చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇర్రి లేడీ యొక్క పోలిక వీరిద్దరికి చక్కగా సరిపోతుంది కదమ్మా. ఇతర జంతువుల కంటే ఈ జంతువుల పోలిక ఈ గ్రంథంలో ఎక్కువగా కనబడుతుంది. దైవ గ్రంథంలో మనము గమనించినట్లయితే యోబు గ్రంథం 39వ అధ్యాయము
మొదటి 4 వచనాలు తర్వాత మీరు చదువుకోండి అమ్మా. ఇప్పుడు చదవడానికి సమయం సరిపోదు. ఇంతకు మనము ఈ హార్ట్స్, హైన్స్ లేకపోతే జింకలు, లేళ్ళు వీటి అనుభవాలు మనం గమనించినట్లయితే జింకల మందలు, లేళ్ల మందలు వేరువేరుగా ఉంటాయి. ఆ మగ జింక పుట్టి పెరిగి తల్లి సంరక్షణలో కొంతకాలము పెరిగి ఆ తర్వాత తల్లిని విడిచిపెట్టి, పెరిగిన తర్వాత తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతుందట. వెళ్ళిపోయి హైన్స్ లేకపోతే లేళ్ల మంద దగ్గరికి వెళ్తుంది. ఆ మంద దగ్గరికి వెళ్ళి అక్కడ తను తాను కనుపరుచుకుంటుంది. అంతవరకు ఒక ప్రత్యేకమైన ఆ సమయం వరకు, ఆ మేటింగ్ సీజన్ లేకపోతే ఆ వసంత కాలం వచ్చే వరకు కూడా వీళ్ళు ఈ రెండు కూడా లింగ భేదం కనుపరుస్తాయి. అంతేకాదు ఒకదానికొకటి విముఖంగా ఉంటాయి. కానీ ఆ వయస్సు వచ్చినప్పుడు, ఆ మేటింగ్ పీరియడ్ వచ్చినప్పుడు ఈ లేడీ జింకను ఇర్రి జింక ప్రేమించడానికి మొదలు పెడుతుంది. వెంటాడినట్లు వెళ్తుంది. ఆ లేడీ వెనక వెళ్తుంది, వెదకుతూ వెళ్తుంది. లేడీ కనబడినప్పుడు ఆ లేడీ వెనుక దానిని వెంటాడుతున్నట్లు వెళ్తుంది. ప్రేమించడానికి మొదలు పెట్టి వెంటాడుతూ ఆ తర్వాత తను తాను కనుపరుచుకొని తనతో సంప్రదింపులు, ఆ లేడీతో సంప్రదింపులు పెట్టుకోవాలని, ఆడు జింకతో సంప్రదింపులు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ అది వెనుకకు తిరిగి పరిగెత్తి వెళ్ళిపోతుంటుంది. అది వెనుకకు తిరిగి వెళ్ళిపోతుంటే ఈ లేడీ కూడా ఏం చేస్తుంది, లేడీ జింక అప్పుడు ఇర్రిని వెంబడించడానికి అది కూడా వెనుదిరుగుతుంది. లేడీ వెళ్ళిపోతుంటే, వెనుకకు తిరిగి వెళ్ళిపోతుంటే ఈ లేడీ ఇర్రి వెళ్ళిపోతుంటే లేడీ కూడా దాన్ని వెంబడిస్తూ దాని కోసం బయలుదేరి వెళ్తూ ఉంటుంది. వెళ్ళి దాని దగ్గరికి వెళ్తుంది. తిరిగి ఆ ఇర్రి వెనకకు తిరిగే చూసేసరికి మరలా లేడీ వెనక్కు వెళ్ళిపోవడం. ఈ రీతిగా వాటి సైకిల్స్ కొన్నిసార్లు జరుగుతాయి. ఇర్రి వెంబడించడం, వెనక్కు తిరగడం, మరలా లేడీ ఇర్రిని వెంబడించడం, మరలా వెనుకకు తిరగడం. ఇలాంటివి వాటి జీవితంలో కొంతకాలము జరుగుతుంది. అది కలిసి నివాసం చేసే వరకు కూడా ఇలాంటి సంప్రదింపులు, ఇలాంటి కలయికలు దూరం నుండే వెంటాడినట్లు, ప్రేమించినట్లు, మాట్లాడాలనుకున్నట్లు, లేక సంప్రదించాలనుకున్నట్లు కనుపరుచుకోవడం, మరలా వెనక్కు పరిగెత్తడం, మరలా వెంబడించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం పరమగీతంలో కూడా ప్రియుడు, ప్రియురాలు వీరి మధ్య కూడా ఇటువంటి సంప్రదింపులు కనబడుతున్నాయి. చాలా సార్లు ప్రియుడి యొక్క ప్రవేశం కనిపిస్తుంది. ప్రియుని యొక్క అప్రోచ్ మొదట ప్రారంభమవుతుంది. ఆ లేడీని లేకపోతే ప్రియురాలిని చూడడం, ప్రియురాలితో మాట్లాడాలని ప్రయత్నం చేయడం, ప్రియురాలిని ప్రేమించాలని ముందుకు రావడం, ప్రియురాలు ముందుకు రాకపోవడం, ఆమె కొంచెము తలబిరుస్తనం లేకపోతే నిర్లక్ష్యంగా ఉండడం, ఈ ప్రియుడు వెళ్ళిపోవడం, మరలా ప్రియురాలు వెతుకుతూ రావడం, ప్రియుని నేను పోగొట్టుకున్నానని వెతుకుతూ రావడం, ఇలాంటివి ఈ గ్రంథంలో మాటికి కనిపిస్తున్నాయి. 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. నా ప్రియుడు ఇర్రివలేనున్నాడు, లేడి పిల్లవలేనున్నాడు, అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు. ప్రియుడు వచ్చాడు కానీ ప్రేమించడానికి వచ్చాడు కానీ దగ్గరకు రాలేదు కదమ్మా. అతడు మన గోడకు వెలిగా నిలుచుచున్నాడు అని అంటున్నాడు. ఇంకా కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంత గుండా తొంగి చూచుచున్నాడు. గోడకు వెలిగా ఉన్నాడు, కిటికీ గుండా చూస్తున్నాడు, కిటికీ కంత గుండా చూస్తున్నాడు. 10వ వచనంలో ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. అక్కడ నిలబడ్డాడు, కిటికీ గుండా చూస్తున్నాడు, అక్కడి నుండే మాట్లాడుతున్నాడు. ప్రియురాన్ని లేపుతున్నాడు కదమ్మా. 11వ వచనంలో నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అని పిలుస్తున్నాడు. ఇక క్రింద ఇంకా కొంత సంభాషణ జరిగింది కానీ ఆ తర్వాత మరలా 17వ వచనానికి వస్తే ఇప్పుడు ప్రియురాలు మాట్లాడుతుంది. 17వ వచనంలో చూడండి. చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపోవు వరకు ఇరివలను లేడి పిలవలను కొండబాటల మీద త్వరపడినాము. అవును, మొదట ప్రియుడు వచ్చాడు, ప్రియుడు గంతులు వేస్తూ వచ్చాడు.
ప్రియుడు గోడకు వెలిగా ఉన్నాడు, నిలుచున్నాడు, కనిపెట్టుకొని ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు ప్రియురాలి కోసం, కిటికీ గుండా చూస్తున్నాడు, కంత గుండా చూస్తున్నాడు. అంతేకాదు పిలుస్తున్నాడు కదమ్మా, నాతో మాట్లాడుతున్నాడు కూడా, పిలుస్తున్నాడు, నాతో రమ్మంటున్నాడు, లెమ్ము రమ్మంటున్నాడు. కానీ ఈమె స్పందన అంతగా కనబడడం లేదు. ఆ ప్రియుడు వెళ్ళిపోయాడు. చివరికి ఆ అధ్యాయం ముగింపులో 17వ అధ్యాయంలో త్వరపడి రమ్ము నా ప్రియుడా, త్వరపడి రమ్ము అని ఇప్పుడు ప్రియురాలు ప్రియుని కోసం పిలుస్తుంది కదమ్మా. అవును ప్రియ సోదరి, ఇలాంటి అనుభవాలు మాటి మాటికి ఈ గ్రంథంలో మనము గమనించగలం. ఇలాగా వీరు ఒకరినొకరు అప్రోచ్ అవ్వడం, ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళడం, ఒకరి ద్వారా ఒకరు ఆకర్షితులవడం, ఏదో మనవి చేసుకోవడం, ఏదో మాట్లాడడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఈ ప్రతి దశ కూడా ఒక ప్రత్యేకమైన గమ్యం కోసం, ఒక ప్రత్యేకమైన ముగింపు కోసం, ఖచ్చితమైన ఆ ముగింపులో ఖచ్చితమైన అభివృద్ధి ఉండడం కోసం ఇవన్నీ కూడా పునాదిగా ఏర్పడుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఒక సైకిల్, ఇదంతా కూడా ఒక కోర్స్ లాగా, ఇట్స్ ఎ కోర్స్ దట్ ఈస్ సెట్ బిఫోర్ దెమ్. ఆ కోర్సు వారి మధ్య జరుగుతూ ఉంటుంది. దాని ముగింపు ఖాయం. ప్రారంభంలో వీరు ఇలాగుంటారు, దాని ముగింపు మాత్రం ఖాయం. అందుకే ప్రారంభంలో దాని ముగింపు ఎలాగుంటుందంటే ఎంబ్రియో లాగా ఉంటుంది. ఎంబ్రియోలో మనం ఎంబ్రియో అంటే ఆ పిండం కదమ్మా, అది ఎదిగి 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 అవయవాలన్నీ ఏర్పడి పరిపూర్ణమైన ఆకారములోనికి రాకమునుపు ఇవన్నీ కూడా ఎంబ్రియో అనుభవాన్ని చూపిస్తా ఉన్నాయి. అవును, ముగింపులో ప్రారంభంలోని ఆ మరుగైన అనుభవాలన్నీ పూర్తి వెలుగులోనికి వస్తాయి. అవును, ఇటువంటి అనుభవాలలో ఉన్నటువంటి ఈ కృపాసహితమైన జీవులు, ఆ ఇర్రి ఆ లేడి ప్రియురాలికి ప్రియుడికి పోలికగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరి, ఇది ఇర్రి లేళ్ల ప్రేమ కథ ఇంతవరకు మనం వినింది. కానీ అందులో ప్రియుడు ప్రియురాలు కనబడుతున్నారు. అంటే మనము కనబడుతున్నాం కదమ్మా, మనము మన ప్రియుడు కనబడుతున్నాడు, మనము మన ప్రభు కనబడుతున్నాడు. మనము వాక్యము వినిన వెంటనే అంగీకరించలేదు కదమ్మా, సువార్త వినిన వెంటనే ప్రభుని అంగీకరించలేదు. ఎన్నోసార్లు విన్నాం, సండే స్కూల్లో విన్నాం, బైబిల్ స్టడీలో విన్నాం, ఇంటిలో విన్నాం, ఎన్నో రకాలుగా విన్నాం, సువార్థికుల ద్వారా విన్నాం, పరిస్థితుల ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. ఎన్నో రకాలుగా మాట్లాడినా, ప్రభు మాట్లాడుతున్నా, ప్రభు మనల్ని కదిలిస్తున్నా అనేక సార్లు మనం పెడచెవిని పెట్టాం, వింటున్నాం, కానీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వలేదు. వినాలా అనిపిస్తుంది, అంగీకరించాలా అనిపిస్తుంది, కానీ ముందుకు రాకుండా ఎన్నిసార్లు వెనకకు తీసాం, ఎన్నిసార్లు వాయిదా వేశాం, ఎన్నిసార్లు మనము ప్రభువుని అంగీకరించడంలో జాప్యం చేశాం. అవును ప్రియ సోదరి, ప్రభు విడిచిపెట్టక వెంటాడుతూనే వచ్చాడు కదమ్మా. ఆ ఇర్రి లేడిని వెంటాడినట్లుగా, మాటి మాటికి వెంటాడినట్లుగా, మాటి మాటికి అప్రోచ్ అయినట్లుగా ఈ మన ప్రభువు, మన ప్రియుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడాడు, ఎన్నోసార్లు మనల్ని కదిలించాడు, ఎన్నోసార్లు మనల్ని ఒప్పించాడు. మనం వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోయాం, వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇలాగ కొంతకాలం జరిగిపోయింది, కొన్ని ఏళ్ళు జరిగిపోయింది. ప్రభు కావాలంటున్నాం, కానీ ముందుకు రాలేకపోతున్నాం. పాపాన్ని, లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. ఒక దినం వచ్చింది కదమ్మా, ఒక దినం, అది ప్రత్యేకమైన దినం. ఆ దినము, ఆ సమయం, అది ఎంత విశేషమైనది. ఇర్రి లేడి ఈ రెండు కూడా ఆ మేటింగ్ పీరియడ్ వరకు కూడా, ఆ సీజన్ వరకు కూడా, ఆ వసంతకాలం వరకు కూడా ఇలాగ ఎన్నోసార్లు, ఎన్నో సైకిల్స్ వాటి జీవితంలో జరుగుతుంది. ఆ తర్వాత వారు ఆ రెండు కూడా కలుసుకొని ఆ తర్వాత వారి జీవితాన్ని ప్రోగ్రెస్ లేకపోతే అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు, ఫలిస్తూ ఉంటాయి అవి. అలాగే మన ప్రభుని అంగీకరించడానికి ముందు ఎన్నోసార్లు ప్రభు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడాడు, తన దాసుల ద్వారా మాట్లాడాడు, తన వాక్యము ద్వారా మాట్లాడాడు, మనల్ని ఒప్పించాడు. అవును ప్రియ సోదరి, పరిస్థితుల ద్వారా మాట్లాడాడు, శ్రమల ద్వారా మాట్లాడాడు, రోగము ద్వారా మాట్లాడాడు, మరణము ద్వారా మాట్లాడాడు. ఎన్నో రకాలుగా మాట్లాడినప్పుడు మనము హృదయాన్ని ఇవ్వలేకపోయాం. విన్నాము, ఎన్నోసార్లు విన్నాము, కానీ హృదయాన్ని తెరవలేదు. కానీ ఒక దినం, ఆ దినం ప్రత్యేకమైన దినం.
ఆ దినం మన జీవితంలో రక్షణ దినం. ఆ దినము మన పాపము దొరలిపోయిన దినం. ఆ దినం మనల్ని ప్రభు క్షమించిన దినం. ఆ దినము ప్రభు చేతిలో చెయ్యి వేసిన దినం. ఆ దినం ప్రభుతో ప్రమాణం చేసిన దినం. ఆ దినం ప్రభుని ఒప్పుకున్న దినం. ఆ దినము ఆయనను నా జీవితంలోకి నా ప్రభువుగా, నా స్వంత రక్షకునిగా హృదయంలోకి చేర్చుకున్న దినం. ఎంత విశేషమైనదమ్మా, ఎంత గంభీరమైన దినం. మన బర్త్డే కంటే మన ఆత్మీయమైన పుట్టినరోజు మన జీవితంలో ఎంత విశేషమైనది. నా జీవితాన్ని మార్చిన దినం, నా జీవితాన్ని ప్రభుతో కలిపిన దినం, ప్రభుతో సంధించిన దినం, ప్రభు ప్రేమను రుచించిన దినం, నా పాపాలు క్షమించబడిన దినం, నిత్యాగ్నిని తప్పించుకున్న దినం. అబ్బో ఎంత విశేషమైనది. నా పేరు పరలోకంలో జీవ గ్రంథంలో వ్రాయబడిన దినం. ఆ దినము నుండి ఇంకా ప్రారంభమవుతుంది కదమ్మా ప్రియునితోటి సహవాసం. దినదినము ప్రియునితోటి సహవాసం. ప్రియ సోదరి, మనము మన ప్రియునితో సహవాసం ఎలా చేస్తున్నా? ప్రియునితో ప్రియురాలిగా సహవాసం, ప్రాణ ప్రియునితో ప్రాణ ప్రియురాలిగా సహవాసం. అవును, తండ్రితో, ఆయన మన తండ్రి, తండ్రితో కుమార్తెగా సహవాసం. ఆ బోధకుడు, ఆ గురువుతో శిష్యురాండ్రముగా సహవాసం. ఆ రాజుతో ఆయన సేవకురాండ్రముగా, ఆయన మాటలు వినే, ఆయన స్వరము వినే భాగ్యవంతులైన సేవకురాండ్రంగా మన సహవాసం. ఆ కాపరితో గొర్రెలంగా మనం చేసే సహవాసం. అవును ప్రియ సోదరి, ఆయనతోటి సహవాసం, ఆ స్నేహితునితోటి సహవాసం చేసే స్నేహితురాండ్రంగా ఉండడం. ఎన్ని రకాలుగా ఆయన మనకు సరిపోయిన వాడు. ఆయనతోటి సహవాసం, ఈ సహవాసం ప్రేమపూర్వకమైన సహవాసం, ఈ సహవాసం ఇష్టపూర్వకమైన సహవాసం, ఈ సహవాసం భయభక్తులతో కూడిన సహవాసం, ఈ సహవాసం ప్రార్థనలో అట్టి ప్రియునితో సహవాసం, ఆరాధనలో అట్టి ప్రియునితో సహవాసం. అవును ప్రియ సోదరి, సేవలో అట్టి ప్రియునితో సహవాసం. ఆ సహవాసం నువ్వు అనుభవిస్తున్నావమ్మా. ఈ ఆనందకరమైన సహవాసం, ఈ మధురమైన సహవాసం, ఈ మనోహరమైన సహవాసం, ఆ సహవాసం ఎంత ఆశీర్వాదకరమైనది, ఎంత ఆహ్లాదకరమైనది. అవునమ్మా, ఆ ప్రియునితోటి సహవాసం నువ్వు కలిగి ఉన్నావా? ఇక్కడ ప్రియుడు ప్రియురాలు వారి సహవాసం ఎంత విశేషమైనది. ఆ సహవాసంలో సమృద్ధి, ఆశీర్వాదం, ఆయనను అనుభవించగలం. అవునమ్మా, ఆయనతో మనం చేసే సహవాసం ఇది ఆత్మీయమైన సహవాసం, ఆనందదాయకమైన సహవాసం. ఆ సహవాసంలో అభివృద్ధి ఉన్నది, ఆ సహవాసంలో బలం ఉన్నది, ఆ సహవాసంలో పుష్టిని అనుభవిస్తున్నాం, ఆ సహవాసంలో మేత, బలమైన మేతను పొందుతున్నాం. ఆ సహవాసంలో ఆయన ముఖ ప్రకాశం మన మీద పడగా, ఆయన సహవాసంలో మనం కూడా కాంతివంతంగా తయారవుతున్నాం కదమ్మా. ఆ సహవాసం ఆయన ప్రసన్నతను మనం పొందుతున్నాం, ఆయన కృపను అనుభవిస్తున్నాం, ఆయన స్వరాన్ని మనం వింటున్నాం, ఆయన సహవాసంలోని ఆ వెట్టదనాన్ని, ఆశీర్వాదాన్ని పొందుతున్నాం, ఆయన పొందును మనం అనుభవిస్తున్నాం. ప్రియ సోదరి, ఇందాక క్రిస్టి చెప్పింది లోన్లీనెస్ ఎంత బ్లెస్సెడ్ గా తన జీవితంలో ఉందో. అవును, ప్రభుతోటి సహవాసం. కీర్తనాకారుడు అంటున్నాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరం అని అంటున్నాడు. అవునమ్మా, ఆయన పొందు ఎంత విశేషమైనది. ఆయనతోటి సహవాసం 73వ కీర్తన 28వ వచనంలో మనం చూస్తున్నాం. ఇట్టి సహవాసం, నేను నా ప్రియునితో సహవాసంలో ఉన్నాను, లేళ్లను బట్టి ఇరులను బట్టి మిమ్మలను బతిమాలుకుంటున్నాను, లేచుటకు ప్రేమకి ఇష్టమగు వరకు మమ్మను కలవరపరచవద్దు, మమ్మల్ని కలప్త పెట్టవద్దు, మమ్మల్ని అభ్యంతరపరచవద్దు అని మిమ్మలను బతిమాలుకుంటున్నాను అని ఆమె అంటుంది కదమ్మా. అవును, ఇక్కడ లేళ్ళు ఇరుల యొక్క పోలిక ఎందుకు ఆమె ఉపయోగించిందంటే, వాటి సహవాసాన్ని ఏవి అభ్యంతరం చేయలేవు, వాటి సహవాసాన్ని ఏ పరిస్థితి కూడా అభ్యంతరపరచలేవు. అమ్మా, ప్రభుతో నువ్వు సహవాసం చేస్తుండగా ఎన్నిసార్లు నువ్వు తృప్తిగా ఆయనతో సహవాసం చేయకుండా అభ్యంతరపరచబడుతున్నావు? ఎన్నిసార్లు ఆయా అనుభవాలు, ఆయా పరిస్థితులు, ఆయా వ్యక్తులు, ఆయా సంగతులు ప్రభుతో తృప్తికరమైన సహవాసంలో ఉండకుండా, ఆ సహవాసాన్ని అనుభవించకుండా ఎన్ని పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావు కదా. ఎన్నిసార్లు
ఆరాధనలో, ప్రార్థనలో, వాక్య పఠనలో, మీటింగ్ లో, సేవలో ఆటంకాలు నువ్వు ఎదుర్కొంటున్నావు. ఎన్నిసార్లు ఏకాగ్రత తప్పించే పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావు. ప్రార్థనలో మోకరించి ఎన్నిసార్లు లేచిపోతున్నావు, ఎన్నిసార్లు వాక్యం చదువుతూ మూత పెట్టేస్తున్నావు, ఎన్నిసార్లు ఉదయం లేస్తానే ప్రభుతో గడపకుండా ఎన్నిసార్లు ఆటంకపరచబడుతున్నావు. ప్రార్థనలో ఉండగానే అప్పుడే బిడ్డ ఏడుస్తుంది, అప్పుడే పాలు, అప్పుడే న్యూస్ పేపర్, అప్పుడే కూరగాయలు, అబ్బో అప్పుడే బంధువులు. ఎన్ని ఆటంకాలు కదమ్మా ప్రభు సన్నిధిలో ఉండగా. ఎన్నిసార్లు ఫోన్ కాల్స్ మనల్ని అభ్యంతరపరుస్తున్నాయి. ప్రార్థన సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ప్రార్థించడం మనకి ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఎంత ఏకాగ్రత, ఎంతగా ఆ మధురమైన గోష్ఠి, ఆ ఇష్ట గోష్ఠి, ఆ చక్కని సహవాసం ప్రభుతో మనం పొందవచ్చు కదా. ఎన్నిసార్లు ఫోన్ మీటింగ్ కి తీసుకొస్తున్నారమ్మా. ఫోన్ మీటింగ్ కి వచ్చినప్పుడు బైబిల్ కీర్తన పుస్తకం చాలదా, ఫోన్ కూడా తెచ్చుకోవాలా? ఫోన్ తెచ్చుకోవడం, కాల్స్ అటెండ్ అవ్వడం, మీటింగ్ లో లేచిపోవడం, సెల్ తీసుకొని వెళ్ళడం, ఇవన్నీ ఎంత అభ్యంతరంగా ఉంటాయి. నీకు అభ్యంతరం, నీవు ప్రియునితో ప్రభుతో చేసే సహవాసంలో ఎంత అభ్యంతరం, సంఘానికి ఎంత అభ్యంతరం, కూడికలో ఎంత అభ్యంతరం. ప్రభు మాటలు వినకుండా ఈ ఫోన్ కాల్స్ అటెండ్ అవుతున్నావంటే ప్రభు మాటల కంటే ఈ ఫోన్ లో మాట్లాడే వ్యక్తి నీకు ముఖ్యమా? ఏ వ్యక్తులు కూడా మనకు ముఖ్యం కాదు కదమ్మా. ఫోన్ ముఖ్యం కాదు, ప్రభు స్వరము మనకు ముఖ్యం. అవును, మనకు ఫోన్ చేసే వారికి తెలియాలి, వీరు మీటింగ్ లో ఉన్నారు, వీరు ప్రార్థనలో ఉన్నారు, వీరు వాక్య పఠనలో ఉన్నారు, వీరు సేవలో ఉన్నారు. ఈ సమయంలో వారు ఫోన్ ఆన్సర్ చేయరు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. అవును, వీరికి ఈ సమయంలో ఫోన్ చేసి మనం డిస్టర్బ్ చేయకూడదు అని నిన్ను ఎరిగిన వారికి తెలియరా? ప్రియ సోదరి, ఎన్నిసార్లు ఆరాధన కూడికలో వందనాలు చెప్పుకుంటున్నారు. ఇంతకు ముందు కూడా మా స్థానిక సంఘంలో మేము చెప్పుకున్నాం, ఆరాధనలో ఒకరికొకరు వందనాలు చెప్పుకోవడం కాదు, మనము ప్రభువుని వందించడానికి వస్తున్నాం, ప్రభువుని హెచ్చించడానికి వస్తున్నాం. ఒకరినొకరు వందనాలు చెప్పుకొని గౌరవించుకోవడానికి కాదు. మీటింగ్ అయిన తర్వాత వందనాలు చెప్పుకోవచ్చు. అవును, ఆరాధన కూడికలో ఎన్నిసార్లు వచ్చిపోయే వారి ద్వారా ఆటంకం, ఎన్నిసార్లు ఆయా ఆలోచనలు, ఆయా సంగతులు, మన సహవాసం అభ్యంతరం పరిచే ఈ పరిస్థితులన్నీ ఈ యెరూషలేము కుమార్తెల విషయంలో జాగ్రత్త వహించాలి కదమ్మా. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఇర్రులు, లేళ్ళు, వాటి సహవాసం మనము మన ప్రియునితో చేసే సహవాసానికి చక్కని ప్రోత్సాహకరమైన పాఠాన్ని నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే గలతీ పత్రికలో పౌలు అంటున్నాడు 5వ అధ్యాయంలో 7వ వచనంలో, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగించను. సత్య సంబంధులము, సత్యమై ఉన్న ప్రభుతో సాగిపోతున్న వారం, సత్యానికి విధేయులమైన వారం. కానీ విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించారు అని పౌలు అంటున్నారు. 10వ వచనంలో, మిమ్మల్ని కలవరపరిచేవారు ఎవరైనా వారు తగిన శిక్ష పొందుతారట. అవును, మా ప్రభు పిల్లలు సహవాసంలో ఉంటే, విశ్వాసంలో సాగిపోతుంటే, వాక్యానికి విధేయులై సాగిపోతుంటే, సత్యానికి విధేయులై సాగిపోతుంటే అభ్యంతరపరిచే వారికి తగిన శిక్ష అని పౌలు అంటున్నాడు. కాబట్టి మనము అభ్యంతరము కలుగ చేసే వారి లెక్కలో ఉండకూడదు. 5వ అధ్యాయం 12వ వచనంలో, ఈ అభ్యంతరపరిచేవారు, కలవరపరిచేవారు తమను తాము ఛేదించుకున్న వారికి మేలు అని అంటున్నారు. అవును ప్రియ సోదరి, క్రీస్తు కృపను బట్టి తనను పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు ఈ గలతీయులు తిరిగిపోట పౌలు చూసి ఆశ్చర్యపడుతున్నారు. ఆయన కృపను బట్టి మిమ్మల్ని పిలిచాడు కదా, సరి అయిన సువార్త ద్వారా మీరు ఆకర్షించబడ్డారు. ఇప్పుడు ప్రభువుని విడిచిపెట్టారు, సువార్తను విడిచిపెట్టారు, భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారు అని వారిని చూసి ఆశ్చర్యపడుతున్నారు. అవునమ్మా, ఇక్కడ ఈ స్నేహపూరితమైన ఈ ఇర్రులు, లేళ్ళు విశ్వాసులమైన మనకి ప్రభుతో చేసే సహవాసానికి ఎంత చక్కని పోలికగా ఉన్నాయి కదా. 2 విషయాలు మనం చూసాం, వాటి సౌందర్యం, వాటి సహవాసం. 3వదిగా మనం గమనిస్తాం చూడండి అమ్మా, 2వ అధ్యాయము 8వ వచనము మరలా చదువుకుందాం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుతున్నాడు,
గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఎర్రివలేనున్నాడు, లేడి పిల్లవలేనున్నాడు. ఇదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుతున్నాడు అని మాట్లాడుతూ ఇంకా క్రిందికి వస్తే 17వ వచనంలో ఏమంటుందమ్మా? చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపో వరకు, ఇర్రివలెను లేడి పిల్లవలెను కొండ బాటల మీద త్వరపడి రమ్ము అని ఇక్కడ మనం చూస్తున్నాం. రెండవ అంశంలో ప్రియునితో సహవాసం మనం చూసాం కదమ్మా. ఇక్కడ ప్రియుడు తిరిగి వస్తున్నాడు, నా ప్రియుడు వస్తున్నాడు, నా ప్రియుడు వస్తున్నాడు అని చెప్పి 8వ వచనంలో అంటుంది కదమ్మా, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో నా ప్రియుడు వచ్చుచున్నాడు. ఎలాగొస్తున్నాడట? గంతులు వేయిచు కొండల మీద వస్తున్నాడు. తిరిగి ప్రియుడు వస్తున్నాడు, ప్రియుని స్వరము వినబడుతున్నది. ఆయన రాక, ఆయన ప్రవేశం, ఆయన దర్శనం, ఆయనతో ఇంత అనుభవించినా ఇంకా ప్రియుడు వస్తున్నాడు, సంతోషంతో వస్తున్నాడు, గంతులు వేస్తూ వస్తున్నాడు, ఎగసి దాటుచూ వస్తున్నాడు. మార్గములో ఆటంకాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి కదమ్మా, కొండలు గుట్టలు ఉన్నాయి, వాటిని దాటి వస్తున్నాడు కదమ్మా. కొండల మీద మెట్టల మీద దాటి వస్తున్నాడు, ఆటంకాలను అధిగమించి మనలను చేరుటకు ఆయన వస్తున్నాడు. మనల్ని చేరడానికి ఆయనను ఆటంకపరిచే ఏ పరిస్థితి అయినా వాటన్నిటిని పగులగొట్టుకొని, వాటన్నిటిని ఛేదించుకొని ఆయన వచ్చేవాడుగా ఉన్నాడు కదమ్మా. అసలు ఆయన వస్తుంటే గొప్ప పర్వతమే చదునైపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అవును ప్రియ సోదరి, ఆయనతో సహవాసం మనం చేసేవారంగా ఉండాలి. అంతేకాదు ఆ ప్రభు మన దగ్గరికి మాటి మాటికి వచ్చేవాడు. దీనికి నేనేమని పేరు పెట్టుకున్నానంటే సందర్శనం. మరలా సందర్శిస్తున్నాడు, మరలా దర్శిస్తున్నాడు, మరలా వస్తున్నాడు, మరలా సంతోషంగా వస్తున్నాడు, గంతులు వేస్తూ వస్తున్నాడు. అవును, దైవ గ్రంథంలో ఆయన తిరిగి తిరిగి మాటి మాటికి వచ్చే సంగతులు కనబడుతున్నాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉండగా వారిని చూశాడు కదమ్మా, వారి నిట్టూర్పును చూశాడు, వారి మూలుగును విన్నాడు, వారి శ్రమను చూశారు. ఫరో ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూశారు. అవును, చూశాడు, ఆయన దిగి వచ్చాడు, వారిని విడిపించడానికి, వారిని నడిపించడానికి ఆయన దిగి వచ్చిన వాడుగా కనబడుతున్నాడు. అవును, ఆయన తన ప్రజల యొద్దకు వచ్చాడు, వారి శ్రమలో వారి దగ్గరికి వచ్చాడు, వారి మూలుగులో, వారి నిట్టూర్పులో వారి దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారు అరణ్యములో ఉండగా ఆయన వారితో కూడా ఉన్నాడు, వారితో కూడా ప్రయాణంలో ఉన్నాడు, వారి మధ్యకు వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందమ్మా? కొండలు పొట్టేళ్ల వలె పారిపోతున్నాయట, గుట్టలు గొర్రె పిల్ల వలె పారిపోతున్నాయట, సముద్రము పారిపోయింది, నది ఆగిపోయింది. అవును, ఆయన వస్తుంటే ఆటంకాలు ఏమీ ఉండడం లేదు. ఆయన వచ్చినప్పుడు ఆటంకాలు అధిగమించి ఆయన వచ్చేవాడుగా ఉన్నాడు. అవును ప్రియ సోదరి, దేవుని ప్రియ పిల్లలమైన మన దగ్గరికి ఆయన వచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన శిష్యులు సముద్రము మీద ప్రయాణం చేస్తూ సముద్రము మధ్యలో ఉన్నారు. గాలి వారికి ఎదురైంది, దోణిను నడిపించడానికి వారు మిక్కిలి కష్టపడుతున్నారు. ప్రభు ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళాడు కదమ్మా. కొండ మీద ప్రార్థిస్తున్న ఆ ప్రభువు వారు మిక్కిలి కష్టపడుట చూసి సముద్రము మీద నడుచుకుంటా వారి దగ్గరికి వచ్చాడు. అవును, వారు ఆయనను చూసి భూతమని కేకలు వేశారు, తొందరపడ్డారు. కానీ ప్రభు వారిని పలుకరించాడు, వారిని చూశాడు, వారి యొద్దకు నడిచి వచ్చాడు, వారిని పలుకరించాడు. నేనే, ధైర్యము తెచ్చుకొనుడి, భయపడకుడి అని వారికి అభయం ఇచ్చాడు. దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగిపోయింది కదమ్మా. అవును ప్రియ సోదరి, ప్రయాణములో వారి దగ్గరికి వచ్చాడు. మెట్ట మీద ఉన్న ప్రభు, కొండ మీద ప్రార్థనలో ఉన్న ప్రభు దిగి వచ్చేవాడు. అవును, ప్రస్తుతం ఆయన తండ్రి కుడిపార్శ్వన ఆ ఉన్నతమైన స్థలములో మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ కొండ మీద ఆ మహామహుని కుడిపార్శ్వములో ఆ మహోన్నతుని ప్రక్కన ఆయన విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. కొండ మీద ఉన్న ఆ ప్రభు దిగి వచ్చినట్టుగా, మెట్ట మీద నుండి దిగి వచ్చినట్టుగా మన ప్రియ ప్రభు మన మధ్యకు వచ్చేవాడు, మన పరిస్థితుల యొద్దకు వచ్చేవాడు. అవును ప్రియ సోదరి, ఆయన మన యొద్దకు
రావడం ఎంత విశేషమైన సంగతి. అమ్మా, కష్టములో ఉన్నావా, నష్టములో ఉన్నావా, ప్రయాణములో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావా, నిస్సహాయ స్థితిలో ఉన్నావా, ప్రభు నీ యొద్దకు వచ్చేవాడు. కొండలను దాటి, గుట్టలను దాటి, మెట్టలను దాటి, అన్ని ఆటంకాలను అధిగమించి ఆ ప్రభు మన యొద్దకు వచ్చేవాడు. 17వ వచనంలో మనం చూస్తున్నాం, చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపో వరకు, ఇరివలే లేడి పిల్లవలే కొండ బాటల మీద త్వరపడి రమ్ము. అవును, పాత నిబంధనలో ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు ఆయన మెస్సియా వస్తాడని ఎదురు చూశారు. ఆయనను ఆచారాలలో చూశారు, పండుగలలో చూశారు, బలులలో చూశారు, ఆయా టైప్స్ లో చూశారు కదమ్మా, ఆయా వ్యక్తులలో చూశారు. కిటికీ గుండా చూసినట్టు చూశారు, కంతగుండా చూసినట్టు చూశారు, ఛాయగా చూశారు, నీడగా చూశారు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపోవ వరకు. అవును, పాత నిబంధనలో నీడ, క్రొత్త నిబంధనలో నిజ స్వరూపం కదమ్మా. క్రొత్త నిబంధనలో కూడా మనము ఆ రొట్టె, ఆ పాత్ర, ప్రభు బల్ల ఎదుటికి మనం వచ్చినప్పుడు ఆ రొట్టె, ఆ పాత్ర సూచనలుగా ఉన్నాయి, చిహ్నాలుగా ఉన్నాయి. ఒక దినాన ఆయనను నిజ స్వరూపంగా చూడబోతున్నాం. ఈ నీడలు, ఈ ఛాయలు పోయే వరకు కూడా నా దగ్గరికి మాటి మాటికి రమ్ము అని చెప్పి ఆమె కోరుకుంటుంది కదమ్మా. నా దగ్గరికి రా ప్రభువా, నా ప్రియుడా, నా దగ్గరికి రా. అందుకే 2వ అధ్యాయం 17వ వచనంలో, త్వరపడి రమ్ము. నేను కష్టంలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, ఆపదలో ఉన్నాను, ప్రయాణంలో ఉన్నాను, గాలి, తుఫాను, నెమ్మది లేని పరిస్థితి. నా దగ్గరికి రా ప్రభువా, త్వరపడి రా. అవును, ఆయన సందర్శనం కోసం ఎదురు చూడటం, ఆయన స్పందన కోసం ఎదురు చూడటం. దినదినం ఆయన నా దగ్గరికి రావాలి, నాతో ఉండాలి, నా పరిస్థితుల్లోకి రావాలి, నా ఇంటిలోనికి రావాలి, నా సమస్యలోనికి రావాలి, నా బలహీనతలోకి రావాలి. అవును, నా దగ్గరికి ఆయన రావడం, ఆయన స్పందన, ఆయన తాకిడి, ఆయన పొందు, ఆయన సహవాసం, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన దర్శనం. ప్రియ సోదరి, మనం కోరుకుందాం. ఇక్కడ ఆమె ప్రార్థిస్తుంది కదమ్మా, నా ప్రియుడా నా దగ్గరికి రా, చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపో వరకు, ఇరివలే లేడి పిల్లవలే గంతులు వేయచ్చు కొండ బాటల మీద నా కోసం రమ్మని చెప్పి త్వరపడి రమ్ము అని ప్రార్థిస్తుంది కదమ్మా. అవును ప్రియ సోదరి, మన శ్రమలో ప్రార్థించేవారుగా ఉండాలి, ప్రభు సన్నిధిలో చేతులెత్తేవారుగా ఉండాలి. ప్రభా, నా పరిస్థితిలో నా దగ్గరికి రా నాయన. షూనేమీయురాలు ఎలీషా పాదాలు పట్టుకున్నట్లుగా నా దగ్గరికి రా, నువ్వు వస్తే కానీ నేను విడవను. అవును ప్రియ సోదరి, ప్రభు పాదాలు మనం ఆ రీతిగా పట్టుకున్నాం. యాకోబు నన్ను దీవిస్తేనే కానీ నేను విడవనన్నాడు. షూనేమీయురాలు నువ్వు దిగి వస్తే కానీ నేను నిన్ను విడవనని ఎలీషా పాదాలు పట్టుకుంది. మార్తా మరియలు తమ సహోదరుడు చనిపోయినప్పుడు ఆ ప్రభు తమతో ఉండాలని ఆశపడ్డారు. అవును, ఆయనను ఆశిస్తాం. ఆయన ప్రెజెన్స్, ఆయన పొందు, ఆయన దర్శనం, ఆయన ఉనికి, ఆయన ప్రత్యక్షత, ఆయన తాకిడి, ఆయన యొక్క స్పందన మనము దినదినము మాటి మాటికి మనం కోరుకుందామమ్మా. అవును, ఇక్కడ మనం చూస్తున్నాం దుప్పి, కీర్తనల గ్రంథంలో చూస్తున్నాం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది, నా ప్రాణము తృష్ణగొనే ఉన్నది. అవునమ్మా, దుప్పి వల్లే ఇక్కడ మరలా దుప్పి పోలిక మనం చూస్తున్నాం. దుప్పి ఎలాగుంటుందో, దుప్పి నీటి వాగుల కొరకై ఎదురు చూస్తున్నట్టుగా మనం కూడా మన ప్రభు కొరకు, ఆయన కొరకు, ఆయన పొందు కొరకు, ఆయన ఉనికి కొరకు, ఆయన తాకిడి కొరకు, ఆయన దర్శనం కొరకు మనము ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. దానియేలు తన గ్రంథం 9వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ప్రారంభించాడు. ప్రార్థన విజ్ఞాపనలకు మనస్సు నిలుపుకునేటప్పటి నుండి 3 వారాలకు గబ్రియేలు దూత వచ్చాడు కదమ్మా, పరలోకము నుండి పంపబడ్డాడు. ప్రార్థన ప్రారంభించినప్పుడే దానియేలు దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞ గబ్రియేలుకు వచ్చింది. గబ్రియేలుకు ఆజ్ఞ వచ్చింది, కానీ 3 వారాలు ఆటంకం కలిగింది కదమ్మా. ఆకాశ మండలంలోని దురాత్మల సమూహం, పారసీక దేశాధినేత ఆటంకపరిచాడు. 3 వారాలు ఆటంకం కలిగింది. మెట్టుకు వచ్చాడు, జవాబు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రియ సోదరి,
ఈ ఆటంకాలన్నిటినీ అధిగమించి ప్రభు వచ్చేవాడుగా ఉన్నాడు. ఇత్తడి తలుపులను పగులగొట్టేవాడు, ఇనుప గడియలను విరుగొట్టేవాడు, మార్గాన్ని సరళం చేసేవాడు. ఆయనను ఆటంకపరిచేది ఏది కూడా లేదు. కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన సహవాసమును అనుభవిస్తూ ఇంకా ఇంకా ఎక్కువ ఆయన సందర్శనం కోసం ప్రభుని వేడుకుందామమ్మా. ఇంకా ఈ దుప్పిని గుర్చి జింకను గుర్చి మనము గమనించినట్లయితే అది ఉన్నత స్థలముల మీద ఉంటుంది కదమ్మా. అది దాని నడక, దాని పరుగులు మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో మనం చూడగలము. 18వ కీర్తనలో, సమూయేలు 2వ గ్రంథం 22వ కీర్తనలో కూడా మనం చూస్తున్నాం. 22వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం. హబక్కూకు ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో కూడా నా ప్రభు అయిన యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నాడు, ఉన్నత స్థలముల మీద ఆయన నిలుపును, ఉన్నత స్థలముల మీద నడువ చేయును. 2 అనుభవాలు కనబడుతున్నాయి. అవును, దుప్పి ఉన్నత స్థల అనుభవాన్ని మనకు నేర్పిస్తుంది. ఈ రీతిగా మనం కూడా దుప్పిని పోలి ఉన్నత అనుభవాలు ఆత్మీయంగా పొందడానికి ప్రభు తన కృప మనకు అనుగ్రహించునుగాక. ప్రభు ఈ కొద్ది వాక్యాన్ని మన ఆత్మల క్షేమం కోసం దీవించుగాక.